వల్ల అన్ని వేదాలు తీస్తాయి. సామాన్య జనుల మధ్యలో దిగల్లా అని ఆ భగవంతుడు ఒకసారి భారతాన్ని పట్టుకొని దిగాడు. రామాయణాన్ని తీసుకొని వచ్చి అందజేసి అన్ని వేదాలే, భగవద్గీత, భాగవతము ఇవన్నీ ఉన్నాయి కదా, అవి బయటకు రావాలంటే అప్పుడు ఆ భగవంతుడు అవతార పురుషుడై బయటకు రావాలి. ఆయన దత్తాత్రేయుడుగా అవతరించే 4 వేదాలు 4 కుక్కలై ఆయన వెనకొచ్చి, మీరు అట్లా చిత్రపటం కూడా చూసింటారు. అంటే ఆ కాలంలో ఆ రీతిగా ఆయన వేద ప్రచారం అంతా చేసినట్లు ఉంటా ఉంది. ఇంకా ఒకానొకప్పుడు రాక్షసుల యొక్క అలజడి ఎక్కువైపోయింది, అధర్మము వ్యాపించింది. అట్లా సందర్భంలో ఆ పరమాత్మ ఏం చేసేట రామాయణం చెప్తా ఉంది కదా, వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని ఉంటా ఉంది కదా. వేద వేద్యుడైన ఆ పరమ పురుషుడు శ్రీరామచంద్రుడై అవతరిస్తే వేదము రామాయణమై అవతరించాడు. ఇప్పుడు జనుల మధ్యకు ఆ పరమాత్మ వేదం తీసుకొని వచ్చేసి రామాయణము అనే ఆ మహాగ్రంథములో అంత వేదార్థ విచారమే కానీ ఇంకా వేరేం కాదు. అగ్ని పరీక్షా సమయంలోన అప్పుడు ఏమంటాడు ఆ రామచంద్రుడు బ్రహ్మదేవుని చూసి, ఓ బ్రహ్మదేవా, నేనెవరు నాకు తెలీదు, నేను ఎక్కడి నుంచి వచ్చినాను నాకు తెలీదు, నా స్వరూపాన్ని బోధించు అని శోకిస్తాడు. ఆ ఘట్టమును శంకరాచార్యుల వారు ఉపదేశ సహస్రంలో తీసుకున్నాడు. శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యాల్లో ఏ ఏ గ్రంథాలు వాడినారో అవన్నీ శాస్త్రములండి. ఇప్పుడు ఆ విచారం తెలుసుకునేకే మనం ఎందుకు అంత ప్రామాణ్యం వచ్చింది. శంకరాచార్యుల వారు తమ గ్రంథాల్లో వేద మంత్రాలు చెప్తారు, ఉపనిషత్ వాక్యాలు చెప్తారు, వాళ్ళు రామాయణంలో ఉండే శ్లోకాలు చెప్తారు, ఘట్టాలు రాస్తారు, మహాభారతంలో ఉండే శ్లోకాలను కూడా అక్కడ ఉదాహరిస్తారు, భాగవతంలో ఉండేవి ఉదాహరిస్తారు, ధర్మశాస్త్రంలో ఉండేవి ఉదాహరిస్తారు, దార్శనిక గ్రంథాల్లో ఉండేవి ఉదాహరిస్తారు. మరి వీటన్నిటినీ ఉదాహరించినప్పుడు ఇవన్నీ శాస్త్రాలు కదా, ఇదంతా కలిసి శాస్త్రమే కానీ కేవలము ఉపనిషత్తే లేదా కేవలము భాగవతము అది మాత్రమే వేదం అనే కాదు. తర్వాత ఇక సాక్షాత్ ఆ పరమాత్మ మరలా అవతరించే కృష్ణావతారం. అప్పుడు ఆయన అవతరించినప్పుడు వేదము భగవద్గీత రూపంలో బయటకు మహాభాగవత రూపంలోన అదే బయటకు వచ్చేసి వేదమే వేద కల్పవృక్ష విగళితమై అని లేదా భాగవతములో ఇది వేదమేనే. రామాయణము వేదం, భాగవతము వేదం, మరి ధర్మశాస్త్రాలు వేదమే. ఇవన్నీ వేదములే కానీ వేరేం కాదు, పురాణాలు కాదులే. పురాణాలన్నీ ఏమి అంటే అవన్నీ కూడా వేదార్థమును విశదీకరించే దివ్య గ్రంథాలే కానీ ఉత్త కథలు అని మనము తెలుసుకోకు. ఇంకా పురాపి నవం పురాణం అని శంకరాచార్యుల వారు శాశ్వతోయం పురాణ అనే భగవద్గీతలో ఉంది కదా, ఆ శబ్దానికి అక్కడ పురాపి నవం అని చెప్పారు. పురాణము అంటే పాత కథ అని తెలుసుకోవద్దండి, పూర్వానికి కూడా క్రొత్తదే, ఇప్పటికీ క్రొత్తదే, ఇక ముందు క్రొత్తదే. అట్టి తత్వం ఏది? అనాత్మ కాదు. అనాత్మ పాతబడిపోతుంది, దేశకాల బద్ధమైంది. అయితే పరమాత్మ మాత్రము దేశకాలాతీతమైన వాడు కావున అతడు మొదటికి కొత్తవాడే, ఇప్పటికీ కొత్తవాడే, ఇక ముందు కొత్తవాడే. అంటే ఏమర్థము? నిర్వికారుడు అనే అభిప్రాయమే కానీ ఇంకేం లేదు. కావున పురాణముల యందు కూడా ఇదే విచారమే వచ్చింది. అంటే పురాణాల్లో ఎన్నో చోట్ల ఈ ఆధ్యాత్మిక విషయమే, అద్వైత విచారము చాలా చోట్ల వచ్చిన విషయము మీకు కూడా తెలిసినటువంటిదే. కావున పురాణముల ద్వారా అయినా మనము అద్వైత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చునండి. మనము వేదాలే చదవాలనేది ఏం లేదు. శ్రావయే చతురో వర్ణం కృత్వా బ్రాహ్మణమగ్రత అని శాంతి పర్వములో కూడా వచ్చింది కదా. కావున ఎవరికైతే వేదముల ద్వారా బ్రహ్మ జ్ఞానము కలగలేదో అటువంటి వారు పురాణములనైనా పెద్దల నుండి శ్రవణము చేయటం వల్ల
అద్వితీయ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనేదే కదా అభిప్రాయం. అందుకే శంకరాచార్యులు వారు ఇతిహాస పురాణ గ్రంథాల నుండి కూడా వారు ప్రమాణ వాక్యాల్ని తీసుకున్నారండి. మాయా హేష మయా సృష్ట యన్మాం పశ్యసి నారద సర్వభూత గుణైర్యుక్తం నైవం మాం జ్ఞాతుమర్హసి అని విష్ణు పురాణములో ఉండే ఒక శ్లోకాన్ని అక్కడ ఉదాహరిస్తారు. ఇంకా ద్వావిమావత పంథానం యత్ర వేదా ప్రతిష్ఠితా ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తిశ్చ విభాషిత. మహాభారతములోన ఈ వాక్యం ఉంటా ఉంది. ఈ శ్లోకాన్ని శంకరాచార్య వారు దీనికి ఎంత ప్రామాణ్యం ఇచ్చినారంటే శృతికే ప్రమాణ గ్రంథంగా చేసుకున్నారు. అంటే ఈశావాస్యోపనిషత్తు యొక్క శంకర భాష్యములోన ఈ శ్లోకం వచ్చింది. అంటే ఈశావాస్య భాష్యానికి ఇది ఆధారము అనే అభిప్రాయం. ద్వావిమావత పంథానం యత్ర వేదా ప్రతిష్ఠితా అని చెప్పినారు కదా. రెండు మార్గాలు ఉండేది, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ఈ రెండు మార్గాల్లో వేదాలన్నీ ఉంటా ఉన్నాయనే దాన్ని సుఖయోగీంద్రులకి వ్యాసుడు చెప్పినట్ల ఉంది కదా. ఆ విచారమే ఇదంతా ఈశావాస్యోపనిషత్తు అని అక్కడంతా శంకరాచార్యులు చెప్పినారు కదా. అంటే మీ శృతి యొక్క అర్థాన్ని చెప్పేటప్పుడు భారతాన్ని గ్రహించి, ఇంకా కొందరు ఏమంటా ఉండారంటే సబల శృతులు అబల శృతులు అని వ్యాఖ్యానకారులు కొందరు రాశారు. శంకరాచార్యులు అట్లా రాయలేదు. అదేమి సబల శృతి అబల శృతి అని. సబల శృతులు అంటే అవి బృహదారణ్యకము, చాందోగ్యము ఇట్లవన్నీ ఉన్నాయి కదా, అవి 10 ఉపనిషత్తులు. ఇంకా తర్వాత వేరే ఆధారాలు ఉపనిషత్తులకు సంబంధించినటువంటి ఇంకా వేరే బ్రాహ్మణ సంబంధమైన గ్రంథాలు, ఆరణ్యక గ్రంథాలు, వాటన్నిటిని తీసుకోవాలి. వేద మంత్రాలు ఇవన్నీ సబలము. అబల ప్రమాణాలు, అబల ప్రమాణాలు ఏవి అంటే ఇతిహాసము, పురాణము, ఇవన్నీ అబల ప్రమాణాలు అని ఇట్లంతా వాళ్ళు రాసుకున్నారు. కానీ శంకరాచార్యుల పాఠ్యాల్లో చూస్తే ఈ మాట ఏం లేదు. వాళ్ళు సబలము అబలము అనేది ఏమనలేదు. ఎందుకు అనలేదు అంటే బృహదారణ్యకోపనిషత్తులోన అస్య మహతో భూతస్య నిశ్వసితమేతత్ యదృగ్వేదో యజుర్వేద అని ఉంది. ఆ విరాట్ పురుషుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలె 4 వేదాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ధర్మ గ్రంథములు అన్ని విరాట్ పురుషుల నుంచి ఒకే కాలంలో వచ్చినట్టు. వెనక ముందు ఎక్కడుందా మొదటంతా వేదాలు పుట్టా, తర్వాత పురాణాలు పుట్టా అని ఇట్లంతా కొందరు రాశారు. అది తప్పైతుంది. అక్కడ మీరు చాలా చోట్ల చదివింటారు, మొదటంతా వేదాలే ఉండింది, తర్వాత పురాణాలు వచ్చా, ఆ తర్వాత ధర్మశాస్త్రాలు, రామాయణము ఇవన్నీ అని. అట్లా కాదు. ఇవన్నీ కూడా సమకాలములోనే అన్ని వేదాలు ఎప్పుడు బయటకు వచ్చిన వాటి జతలోనే వచ్చినాయి. అందుకోసమే మనం వీటన్నిటికీ సమానమైన ప్రామాణ్యమే ఇలా. అందుకే ఇది చెప్పింది. అంటే ఈ పురాణములు తాత్సారం చేసుకోకూడదు మనం. పురాణం అదంతే మందాధికారికి అని రా. ఈ మందాధికారికి అంటా కదా దాంట్లో ఉండేది అడుగుతాం, చెప్తామమ్మా అవి అడగదమ్మా. మేము బ్రహ్మజ్ఞానం పొందామయా అప్పుడేమనే పొందింటే అట్లయితే పురాణంలో ఏముందో మేము ఇప్పుడు అడుగుతాము. దాన్ని చెప్పు. పురాణం అంటే అది సర్గ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశాను చరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణానికి 5 లక్షణాలు. సర్గము అంటే ఏం చెప్పు, ఏమోప వినిటే కదా చెప్పేది. నేను ఉత్తమాధికారిని ముందే ముద్ర వేసుకొని ఉన్నారు, నీవు ఇంకేం వినకు సిద్ధంగా ఉన్నారు. నేను ఉత్తమాధికారి అంట. సర్గము సృష్టి, ప్రతి సర్గ లయము. సృష్టి లయాలు విచారం అంటే ఏమర్థము, ఎట్లా సృష్టి ఆయా ఎట్లా లయమవుతుంది అని కాదు, కార్యకారణ సిద్ధాంతము అనే అభిప్రాయం. సర్గ ప్రతి సర్గ. వంశో గొప్ప గొప్ప మహర్షుల యొక్క వంశం. అంటే ఆ వంశములో జన్మించినటువంటి మహాత్ములు, జ్ఞానులు, యోగులు, వారి యొక్క బోధలు, వారి చరిత్రలు, దాన్నంతా తీసుకోవాలి.
మన్వంతరాణిచ 14 మన్వంతరాల గురించి ఉండాలా. ఆ 14 మన్వంతరాల్లో ఎప్పుడెప్పుడు భగవంతుడు ఎట్లా అవతరించినాడు, ఏం చేసినాడు అవన్నీ తెలుసుకోవాలి. అక్కడి బోధలేవి. వంశాను చరితంచేతి అనే ఈ రీతిగంతా చెప్పినారు కదా. అది పంచలక్షణం. పంచలక్షణాలు ఉంటే అది పురాణము అని మన పెద్దలు చెప్పినారు. ఇంకా పురాణం అనేది అది పరమాత్మకు పేరు, గ్రంథానికి కూడా పేరండి. పరమాత్మకు పురాణ అనే పేరు ఉంది అని గీతలో ఉంది కదా. పూర్వానికి కొత్తవాడు, ఎప్పటికి కొత్తవాడే నిర్వికారుడు, దేశకాలాతీతుడు అని దానికి అభిప్రాయం. పురాణ పురాపి నవం అని అట్లా తత్వాన్ని ప్రతిపాదించే గ్రంథానికి కూడా ఆ పేరు ఉంటాం, పురాణ గ్రంథము అని అంటాం. ఇంకా భారతము అని అది శాస్త్రం. భారతము అనేది భా అంటే పరమాత్మ అని, రథం అంటే క్రీడించేది. ఎప్పటికీ పరమాత్మ ఎందే క్రీడించేది, విషయ క్రీడ లేదు, ఆత్మ క్రీడ. శ్వేతాశ్వతరోపనిషత్తు ఇతరత్ర అంతా విషయ క్రీడ వదిలిపెట్టి ఆత్మ క్రీడను అవలంబించండి అని శాస్త్రాల్లో ఉంది కదా. ఆత్మ క్రీడయే భారతము అని అండి. అధ్యాత్మ విధులు వేదాంతమని, నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని మహాభారతంలో ప్రారంభంలోనే వస్తుంది. అధ్యాత్మ విధులు దీన్నంతా వేదాంతం అంటా ఉన్నారు అని. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని ఇట్లంతా చెప్పినారు కదా. మరి మహాభారతంలో అది పంచమ వేదం. భారతం పంచమో వేద. ఇతిహాస పురాణం పంచమం. ఇతిహాస పురాణాలంతా 5వ వేదం అది. ఇంకా ఇది మహాభారతం కూడా అదే. ఆ మహాభారతంలో మధ్యలో వచ్చేది భగవద్గీత. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణార్జునులకు సంబంధించిన విచారం అదంతా కూడా ఊరికే నిమిత్త మాత్రమే, అది మనందరి కోసమే అని గ్రహించాల. అంటే మహాభారతంలో వేద రహస్యాలు ఎన్నో వచ్చేసాయండి. దానికి కారణం ఏమి అంటే పంచమ వేదమైనందువల్ల వేద రహస్యాలన్నిటినీ మనము అక్కడ కనుక్కునే దానికి సాధ్యమండి. కావున భారతము చాలా గొప్ప గ్రంథము. దాన్ని కేవలము కావ్య దృష్టితో మనం చదువుకోరాదు, భక్తి భావంతో చదువుకోవాల. ఇంకా భాగవతము కథ మీకు తెలిసినటువంటిదే, భగవత్ సంబంధమైంది అని. అంతే కానీ వీరులకు సంబంధించింది కాదు, కావ్యానికి సంబంధించింది కాదు. ఇది భగవత్ సంబంధమైనటువంటి సంహిత, భాగవత సంహిత అని. సంహిత అంటే వేదం అనే అర్థం. కావున భాగవతము వేద కల్ప వృక్షము నుండి కిందకి పడిన ఒకానొక మాగిన పండున్నట్ల అని వ్యాసుడు చెప్పలేదా? వేద కల్ప వృక్ష విగళితమై అని. అట్లా అది కూడా వేద స్వరూపమే. దాంట్లో ఉండే విచారం కూడా మనకు పరమ ప్రమాణమైనటువంటిదే అని తెలుసుకోవాల్సిందే. కావున పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇంకా మున్నగినటువంటివి ఏవైనా ఉండని, ధర్మశాస్త్రాలు కానీ, మనుస్మృతి, శంఖస్మృతి, లిఖిత స్మృతి, ఇట్లా గ్రంథాలు అంత శాస్త్రములే. ఈ శాస్త్రములన్నీ కూడా పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తా ఉన్నాయి. వీటిపైన మన పెద్దలంతా వ్యాఖ్యానాలు రాశారు. శంకరాచార్యుల యొక్క భాష్యాల పైన సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు వ్యాఖ్యానములను రాశారండి. ఆ వ్యాఖ్యానాలు ఏ రూపంలో ఉంటాయని, ఉదాహరణకి వేదాల యొక్క వ్యాఖ్యానాలే ఇతిహాస పురాణాలు. అట్లయితే తర్వాత రాయబడినాయా అని అంటే కాదు, సమకాలంలో ఆ పరమాత్మ నుంచి ఆ వ్యాఖ్యానాలు వచ్చినాయి. అందుకోసమే మీరు వాయు పురాణము, అగ్ని పురాణము వాటిలో చూడండి, మరి వ్యాఖ్యాన లక్షణం కనబడుతుంది. వ్యాఖ్యాన లక్షణం ఏమి అని అంటే దాన్ని కూడా శాస్త్రం చెప్తుంది. పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహో వాక్యయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం అని మన పెద్దలు చెప్పినారు. ఈ 5 లక్షణాలు ఉండాల. ఈ 5 లక్షణాలు ఉంటే అది వ్యాఖ్యానము. ఈ 5 లక్షణాలు అది ఏమేమి? పదచ్ఛేద
పదచ్ఛేదం, శబ్దం యొక్క ఛేదం. ఇప్పుడు ఎట్లా? భారతం అండి, భారతం. భగవత ఇదం భాగవతం ఇట్లా చెప్తారు. ఇది పదచ్ఛేదం, పదాన్ని విడిదీసి చెప్పింది. అధ్యాస అత్యుపరి భావే, అది ఆశ అధ్యాస ఇట్లా విభాగం చేయాలి. ఇప్పుడు సాక్షి అని అంటాం, సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయ, ఇది పదచ్ఛేదం. అట్లా పదచ్ఛేద పదార్థోక్తి, పదముల యొక్క అర్థమును స్పష్టపరిచేది, దాన్ని పదార్థోక్తి అని అంటాం. విగ్రహం అంటే నారాయణ విగ్రహము ఇట్లా విగ్రహమా కాదు, వివరణ వాక్యము అని అర్థం. ఎట్లా? దాశరథి అని అంటాం, దశరథుని యొక్క పుత్రుడు అని చెప్తాం కదా అర్థం. అది విగ్రహం. వాక్య యోజన అంటే వాక్యానికి సంబంధం ఉండాల, సంబంధము తప్పురాదు అని. యోజన అంటే కలిపేది అని. అట్లా ఒకదానికొకటి సంబంధం ఉండాల, పూర్వాపర విరుద్ధంగా ఉండరాదు అనే అభిప్రాయం. ఇంకా ఆక్షేపస్య సమాధానం, ఆక్షేపానికి సమాధానం ఉండాలి. ఎక్కడన్నా సంశయం వచ్చా దానికి సమాధానం చెప్పాడు, అప్పుడు దాన్ని ఏమంటారు? వ్యాఖ్యానం పంచలక్షణం. ఈ 5 లక్షణాలు ఉంటే అది వ్యాఖ్యానం. కావున వేదముల యొక్క వ్యాఖ్యానము ఇతిహాస పురాణాలు అంటే ఏం అభిప్రాయము? వేదాల్లో వచ్చే శబ్దములకంతా పదచ్ఛేదం కనబడుతుంది మనకి ఇతిహాస పురాణాల్లోన. తర్వాత విగ్రహ వాక్యాలు కనబడతాయి, వాక్య యోజన ఉంటా ఉంది. ఇదంతా ఉండటం వల్ల ఆక్షేపాలకు సమాధానాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మహాభారతంలో వచ్చింది. వేదము యొక్క శబ్దం మీరు ఇతిహాస పురాణాల ప్రతి దాంట్లో చూడొచ్చు. అట్లుంది. కావున ఇదంతా వ్యాఖ్యానము, వేదముల యొక్క వ్యాఖ్యానములే ఇతిహాస పురాణములు అనేది మర్చిపోకూడదు. కావున శంకరాచార్యులు అదే పనిగా వీటిని ఉదాహరించినారు తమ గ్రంథాల్లో. అది అట్లుండదు. ఇంకా శంకరాచార్యుల వారు ఏం చేసిరి? వారు ప్రస్థానత్రయానికి భాష్యం. ప్రస్థానత్రయము అంటే ఏమి అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు వీటికి రాసి. మరి వేదాలకే రాయొచ్చు కదా శంకరాచార్యులు, ఎందుకు రాయలేదు అని అడగవచ్చు. 4 వేదాలకే రాయొచ్చు కదా. 4 వేదాలకి శంకరాచార్యులకు పూర్వమే రాసిండ్రి. రాసిన దాన్ని మరలా రాస్తే ప్రయోజనం ఉండలేదు. ఆ కాలానికే గొప్ప గొప్ప వాళ్ళంతా విష్ణు సూరి మున్నగినటువంటి వారంతా రాశారు. భట్టభాస్కరుడు ఇటువంటి వాళ్ళంతా రాసిండ్రు. కావున యాస్కుడు ఇట్లా వాళ్ళంతా రాసిందే రాయకూడదు. చేసిందే చేస్తారేమో ఎవరు? లేదు, వేరే వాళ్ళు చేశారు కదా, మనం ఎలా చేయాలా? అప్పుడే వంట అంతా అయిపోయింది, మళ్ళా ఎందుకు వంట చేస్తావు? చేయాల్సిన పని లేదు. ఇప్పుడు తయారైన ఆ వంటను మనం భోంచేస్తే అయిపోతుంది, అంతే కదా. కావున ఇంకా ఇది కలికాలము. ఈ కలికాలములో వేదాలను అర్థం చేసుకునేది కష్టము జనులు. అందుకోసమే వేదములకన్నిటికీ ప్రాతినిధ్యాన్ని వహించే 10 ఉపనిషత్తులు మాత్రమే తీసుకోండి. ఆ తీసుకుంటే మొత్తం వేదం అంతటికి కూడా వ్యాఖ్యానం చేసినట్లే శంకరాచార్య. అట్లా భావించి వాళ్ళు దాన్ని తీసుకోండి. ఆ ఉపనిషత్తులు ఆ 10ంటికి భాష్యం రాస్తే సరిపోతుంది. ఇంకా సకల శాస్త్రాలు అంటే దర్శన గ్రంథాలు, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, మీమాంసా దర్శనము, ఇట్లా దర్శనాలు ఎన్నో ఉన్నాయి. అన్ని దర్శనాలని ప్రాతినిధ్యాన్ని వహింపజేస్తా ఉండే బ్రహ్మసూత్రాలు అనే దాన్ని ప్రమాణంగా వాళ్ళు తీసుకుంటారు. ఉపనిషత్తులు చదివేటప్పుడు మనకు సంశయాలు కలుగుతాయి. ఆ సంశయాల్ని పోగొట్టాలా అని ద్వాపర యుగంలో, అంటే పోయిన ద్వాపరం కాదు, అంతకు ముందుండిన ద్వాపరంలోనే బాదరాయణ వ్యాసుల వారు దీన్ని బ్రహ్మసూత్రాల్ని రచించినారు. ఆ బ్రహ్మసూత్రాలకి సరి అయినటువంటి అర్థం ప్రచారంలో ఉండలేదు. శంకరాచార్య వారు దానికి సరి అయినటువంటి భాష్యాన్ని రాసినారు. భగవద్గీత పైన కూడా భాష్యం రాశారు.
వాళ్ళు రాసేటప్పుడు చెప్తారు, ఇప్పుడు ఈ ప్రస్థానత్రయానికి నేను భాష్యం ఎందుకు రాస్తా ఉండేది అని తానే ప్రశ్న వేసుకుంటారు శంకరాచార్య. అనేక వివృత పద పదార్థ వాక్య వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన గృహ్యమాణం ఉపలభ్యాహం సంక్షేపత వివరణం కరిష్యే అంటా ఉన్నాడు. అంటే ఈ ప్రస్థానత్రయానికి అనేక మంది వ్యాఖ్యానాలు రాశారు, ఒకదానికి ఒకటి విరుద్ధం, శాస్త్ర విరుద్ధము, యుక్తి విరుద్ధము, అనుభవ విరుద్ధము, ఇట్లంతా ఉండేదాని వల్ల నేను దీన్ని సక్రమంగా రాయవలసి వచ్చింది అని శంకరాచార్యులు ప్రారంభంలోనే వాళ్ళు తెలిపినారు. ఎందుకంటే అప్పటికే ఉండాయి కావున మరలా ఎందుకు నీవు రాస్తవి అని అడగొచ్చు కదా, దానికి కారణం ఇది. మరి ఎక్కడుండాయి దోషాలు అనేదంతా భాష్యంలోన అక్కడ శంకరాచార్యులు వారు ప్రకటిస్తారు. కేచిత్ వృత్తికారాహ ఏవం మన్యంతే, ఇట్లా వ్యాఖ్యాతలు కొందరికి దీనికి ఇట్లా అర్థం చెప్తా ఉండదు, ఇది సరికాదు అని అక్కడక్కడ అంతా ఖండించుకుంటూ పోతారు శంకరాచార్యులు వారు. ఆ ఖండనలన్నీ ఏవి అంటే అంతకుముందు ఈ అద్వైత సంప్రదాయంలోనే వచ్చినటువంటి అనేక రకములైన తప్పులను వాటిని అట్లా ఆక్షేపించేది, తర్వాత దాన్ని ఖండించేది, ఇదంతా కూడా శంకరాచార్యుల వారు తమ గ్రంథంలో రాసినారు. దాని భాష్యము అని అంటే సూత్రార్థో వర్ణ్యతే యత్ర పదై సూత్రానుసారిభి స్వపదాని చ వ్యాచష్టే భాష్యం భాష్య విదో జనా. భాష్యము అంటే ఏమి అనేది చెప్తా ఉన్నారు శంకరాచార్యుల వారు. దానికి భాష్యం రాశ్రీ అని అంటా ఉన్నాం కదా, ఏం భాష్యం అంటే ఉదాహరణ బ్రహ్మసూత్రం. సూత్రార్థం వర్ణ్యతే యత్ర, సూత్రార్థాన్ని వర్ణించాలి, సూత్ర విభజన చేయాలా, సూత్రార్థాన్ని ప్రస్ఫుటపరచాలి. పదై సూత్రానుసారి, సూత్ర సమ్మతమైనటువంటి శబ్దములనే ప్రయోగించి ఆ సూత్రమునకు అంతకు ముందుండిన సూత్రానికి వచ్చే సూత్రానికి ఏమి సంబంధము అనే దాన్ని కూడా నిర్దేశించాలా. ఇంకా ఆక్షేపము, సమాధానము, సంబంధము, విషయము వీటన్నిటిని కూడా తెలిపినట్లయితే అది భాష్యమైతుంది అనేదాన్ని అట్లా నిర్వచనములోన తెలిపినారు. కావున భాష్యానికి వ్యాఖ్యానానికి ఏం వ్యత్యాసము అంటే వ్యాఖ్యానములో పదచ్ఛేదము ఉంటుంది, భాష్యములో పదచ్ఛేదానికి ప్రాధాన్యత ఇచ్చలేదు, పూర్వాపర సంబంధానికి మాత్రము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఈ మంత్రములో ఏ విషయం ఉంది, దీని ప్రయోజనం ఏమి, మంత్రం యొక్క విశేషార్థం ఏమి, ఇంకా చాలా కఠినంగా అవగాహనకు కష్టంగా ఉండే సందర్భములో దాన్ని విడమర్చి చెప్తారు. ఎట్లా అంటే ఒకానొక శిష్యుడు గురువు దగ్గరకు పోయి అడుగుతాడు, కేనేషితం పద్ధతి ప్రేషితం మన కేన ప్రాణప్రథమ ప్రైతియుక్త అని ఇట్లంతా అడుగుతాడు. ఓ స్వామి, దేని వల్ల మనమంతా ఈ ఇంద్రియాలతో పనిచేస్తా ఉన్నాము, ఈ ఇంద్రియాలన్నీ తమ తమ విషయాల వైపు ఏ శక్తి వల్ల ముందుకు పోతున్నాయి, దీనికంతా ప్రేరకులు ఎవరు అని ఇట్లంతా అడిగినాడు. దానికి గురునాథుడు శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనం అని ఇట్లంతా జవాబు చెప్పు. ఆ ఆత్మ చెవికి చెవి, కంటి కన్ను, ముక్కు ముక్కు అని ఉంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలప్ప? కంటి కన్ను అంటే కంటి కంటే పెద్ద కన్నా, చెవికి చెవి అంటే పెద్ద చెవి, దానికి ఏమి విశేషార్థము అని ఇప్పుడు ప్రశ్న వస్తుంది కదా. అందుకోసమే శంకరాచార్యుల వారు దానిపైన వివరణిస్తారు. ఆ వివరణ వల్ల మనకు బోధపడదు. కావున ఇంకా శ్వేతాశ్వతరోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు మున్నగు ఉపనిషత్తుల్లోన కొన్ని కఠిన సందర్భాలు వస్తాయి. అట్లా సందర్భంలోన దానికి విశేషార్థాన్ని శంకరాచార్యుల వారు రాశారు. గారికి 2 సార్లు ప్రశ్నిస్తుంది యాజ్ఞవల్కి. అప్పుడు ఆ గారికి యొక్క ప్రశ్నలే మనకు అర్థమయ్యలే, అట్లా పరిస్థితిలో ఉంది. అది గారికి అడిగిన ప్రశ్న మనకు అర్థమైతే కదా యాజ్ఞవల్కు చెప్పిన సమాధానం మనకు అర్థం. గారికి ఏమో ప్రశ్న అడిగింది, మరి దాన్ని సరిగ్గా వివేచించి చెప్పాలి కదా.
అట్లా వివేచించి చెప్పాలంటే భాష్యం కావాలి. శంకరాచార్యులు దానికి భాష్యం రాసిన దానికి అప్పుడు మనకు అర్థం, ఓ ఇదంతా ఇది వ్యక్త ప్రకృతి అని శంకరాచార్యులు చెప్తారు. ఇది అవ్యక్త ప్రకృతి, దానికి సంబంధించిన విచారం ఇది, సూత్ర విచారం ఇది, అంతర్యామి విచారం ఇది అనే భాష్యంలో అక్కడ శంకరాచార్యులు రాసినందువల్ల మనకు అర్థమవుతుంది. రెండవసారి మరలా గాడికి వస్తుంది. అప్పుడు ఏమంటుంది ఆమె, ఓ యాజ్ఞవల్క, ఇప్పుడు నేను 2 ప్రశ్నలు తెచ్చిండాను. విదేహ భూపతి లేదా కాశీ మహారాజు తన శత్రు పైన తాము దివ్యమైన వాడి అయిన 2 బాణములను తెచ్చి ఎట్లా ఇడిచేదానికి సిద్ధంగా ఉండారో అట్లా నేను వచ్చినాను అంటుంది. సరే ఆ ప్రశ్న ఏమి అడుగు అని అంటారు. అప్పుడు ఆమె అడుగుతుంది. అడిగినప్పుడు దానికి సమాధానము మనకు బోధపడేది. శంకరాచార్యుల భాష్యం చదివేంత వరకు మనకు అర్థం కాదు, ఆ రీతిగా ఉంటుంది. ఇంకా అంతేకాదు, కహోలుడు అనే విద్వాంసుడు ఒకానొక ప్రశ్న అడుగుతాడు. దానికి జవాబు మనమే చెప్పేవచ్చును అనేటట్లు ఉంటుంది. అంటే అట్లా మనం అనుకుంటాం, మనకు కూడా తెలుసులే అప్ప ఇది. భాష్యం చదివినప్పుడు ఇంకొక సమాధానం వస్తుంది. మరి మనకేం తెలుసు అప్ప, మిడిమిడి జ్ఞానమే మనకి ఉండేది. జనులకంత మిడిమిడి జ్ఞానం ఉంది, నేను సర్వజ్ఞుడు ఈ కైలాసంలో కూర్చుంటే ఎట్లా అని ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆదిశంకర్ రూపంలో సర్వజ్ఞుడే దాన్నంతా చెప్పగలడే, కానీ అల్పజ్ఞుడైన మానవుడు ఇంకెంత చెప్తాడు చెప్తే. కావున సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడైన ఆ సాక్షాత్ ఆ పరమశివుడే శంకరాచార్యులు. కావున ఆయన రాసిందంతా మనకి అనుభవానికి వస్తుంది. శంకరాచార్యులు భాష్యమే రాయకపోయింటే మనమంతా ఈ వేళకి అడవి మనుషులుగా ఉంటాం అని ఇంత మాత్రం చెప్పవచ్చు. ఇంకా అంతేకాదు, శంకరాచార్యులు అంతా రాసిన తర్వాత సురేశ్వరాచార్యులకి ఒక ఆజ్ఞ ఇచ్చినండి, దీనిపైన వార్తికం రాసే యోగ్యత నీకే ఉంది అని. నిజంగా ఎందుకుంది అని అంటే, ఒక్క సురేశ్వరాచార్యులే ప్రతిపక్షి శంకరాచార్యులు, ఇంకెవరు లేదు. ప్రతిపక్షి కదా ఆయన. అంటే ప్రతిపక్షము స్వపక్షము అంతా ఇప్పుడు తెలుసు ఆయన. ఆ 2 ముఖ్యమైనది కదా, ఆ 2 అయింది అక్కడ అని. అది చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు మనము భాష్య గ్రంథాలు చదువుతా ఉన్నాము. నేరుగా మనము భాష్య గ్రంథాలు చదివేది నేర్చుకోలేదు. మాకు వ్యాఖ్యానం కథే తెలీదు. వ్యాఖ్యానకారులు బాణాలు తీసుకొని వచ్చి యుద్ధానికి వాళ్ళను మీరు ఎట్లా ఓడిస్తారు? వాళ్ళ దగ్గర ఉండే సరుకు అంతా మీకు తెలుస్తా, మీ దగ్గర లేదు ఆ సరుకు. వాళ్ళు జాదాజాత్ ఏత్వాభాష అంటారు వాళ్ళు. మరి ఇట్లా శబ్దాలని వాళ్ళు ప్రయోగిస్తారు. మీరు భాష్యాలు ఈ శబ్దాలు నేర్చుకోండి. ఇప్పుడు ఎట్లాపా వాళ్ళని ఓడించేది ఎట్లా? సురేశ్వరాచార్యులు మొదట ప్రతిపక్షంలో ఉండ్రి, తర్వాత శంకరాచార్యుల పక్షానికి వచ్చింది. అది తెలిసి ఇది తెలుసు. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారి విషయం చెప్తే కదా నిన్న, వారి దగ్గరికి వారు శర్మర్ బందరా అని అంటా ఉంటారు. అగా బందరు స్వామి బందరు. ఇంకా స్వామి దగ్గర నేను మాట్లాడుతూ ఉంటే ఏమి పిచ్చెక్కులు పోతా ఉంటారు స్వామి. ఊరికే మాట్లాడుతూనే ఉంటారు. అంత వ్యాఖ్యానకారుల సమాచారమే. ఆ వ్యాఖ్యానకారులు ఇట్లా చెప్పి అట్లా చెప్పి అనేది. మరి దాన్ని ఇట్లా నేను ఎక్కడ రాసిండేది మీకు తెలుసు కదా అని అంటే, స్వామి ఇట్లా దగ్గర రాస్తారు, మూలా విద్య రాస్తారు ఇట్లా దగ్గర, దీన్ని ఇట్లా ఖండించిండారు మీరు అని అంటే చాలాసేపు మాట్లాడుతూ ఉంటాయి కదా. ఎప్పుడన్నా పోతే మన వీళ్ళు విఠల శాస్త్రంలో అడిగిరంట, పరక్కజ సుబ్రహ్మణ్య భట్ అనే పండితుడు. మా దగ్గర కూడా మాట్లాడలేదు కదా, ఈయన దగ్గర ఇంతసేపు వాళ్ళు మాట్లాడతాడు అని అంటే, అప్పుడు ఆ పరక్కజ సుబ్రహ్మణ్య భట్ చెప్తేంట, ఈయనకి ఆ పక్షము ఈ పక్షము 2 తెలుసు, మాకేం తెలియదు, ఇది ఒకటే తెలుసు. ఈయన ఈ వ్యాఖ్యాన గ్రంథాలన్నీ చదువుకొని దీంట్లో దిగిన దానికి ఇప్పుడు
అంతా బాగా బోధపడతా ఉంది. వాళ్ళని పూర్తి ఏమేమి ఉందో వాళ్ళదంతా రహస్యము అంతా ఈయనకి తెలుసు. కొన్ని ఏళ్ళు దాన్ని తెలుసుకున్నాడు, మూల గ్రంథాలు చదివినాడు, వ్యాఖ్యానాల్లో. మరి ఇప్పుడు మనము మూలా విద్యా నిరాశలో దాంట్లో ప్రవేశం మనకు లేదు. ఎందుకంటే ఇట్లా వ్యాఖ్యానకారులు ఇట్లా చెప్తా ఉంటారంటే ఆ గ్రంథాలే చదువులేదు కదా. మనం మాతో ఏం మాట్లాడతారు స్వామి, ఉత్త భాష్య విచారమే మనం తెలుసుకునేది. అందుకోసమే ఆయనతోనే ఎక్కువ మాట్లాడేది అని అట్లా అంటాం. ఇంకా సర్పము కాటు వేయగా మానవుడు చనిపోయినాడు అంటే జీవోత్సవం అయిపోయినాడు అంటే నేను చస్తాను పుట్టాను అనే వికారములను పొందినాడు అని అభిప్రాయం. బ్రహ్మావబోధన పరమౌషధముద్వహన్. ఇట్లా సంసారం అనే సర్పము కాటు వేయగా వానికి ఔషధము ఇవ్వవలసింది కదా. అట్లా ఔషధము ఏది? అదే బ్రహ్మ విద్య అనే బ్రహ్మావబోధ పరమౌషధముద్వహన్. బ్రహ్మ విద్య అనే పరమౌషధాన్ని చేత దాల్చి ఆ స్వరోగ వైద్యుడైన ధన్వంతరి స్వరూపమైన శంకరాచార్యులకు నమస్కారము అని ఈ రీతిగా చెప్పినారు. ఇది వాస్తవమే. ఎందుకు అంటే సంసారము సర్పమున్నట్ల. సర్పము ఏ రీతిగా చుట్టుకొని ఉంటుందో అట్లా ఈ సంసారం కూడా చుట్టుకొనే ఉంది, కుండలంగా ఉంటా ఉంది. కుండలాకృతిలో సర్పము ఎట్లుంటుందో అట్లా ఈ సంసారం కూడా ఉంటాం. ఎందుకు అంటే ఈ శరీరము నుండి ప్రియాప్రియాలు కలుగుతా ఉన్నాయి. ప్రియాప్రియాల వల్ల రాగద్వేషాలు, రాగద్వేషాల వల్ల ఏం కలుగుతా ఉంది? సత్కర్మ దుష్కర్మ. వాటి వల్ల పుణ్యము పాపము, ఆ పుణ్య పాపాల వల్ల మరలా శరీరము, ఈ శరీరం వల్ల ప్రియాప్రియాలు. ఇదంతా చుట్టుకున్నట్లు ఉంది. ఇదింత సంసారం అనే సర్పమే కదా ఇట్లా గుండ్రంగా ఉంటా ఉంది. ఈ సర్పము మమ్ములను కాటు వేసింది. ఎక్కడ కాటేసిందబ్బా అని అనవచ్చు, కాటేసింది తెలీదు. అందుకే కాటేసిన దానికి ఏం గుర్తు అంటే సర్పము కాటు వేస్తే శరీరం అంతా వికారమైంది. ఆ రీతిగా నేను దేశంలో ఉన్నాను, కాలంలో ఉన్నాను, ప్రపంచంలో ఉన్నాను, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను కొంతకాలం ఉంటాను చేస్తాను అనే ఈ వికారాలన్నీ కలుగుతా ఉన్నాయి. గురువులు చెప్పినప్పుడు చూడయ్యా, ఈ సంసారం అనే సర్పము కాటు వేసినందువల్ల నేను చేస్తాను అని నీవు జీవోత్సవం అయిపోయినావు. కావున నిన్ను బ్రతికించేదానికే శంకరాచార్యులు అవతరించినారు. ఆనాడు క్షీరసాగర మథనము చేసినారు. ఒకవైపు దేవతలు, ఇంకొక వైపు రాక్షసులు వాసుకిని త్రాడుగా పెట్టుకున్నారు, మందరగిరి కవంగా పెట్టుకున్నారు. అట్లా చిలుపుతూ ఉంటే దాంట్లో మొదట విషం పుట్టింది, అమృతం తర్వాత వచ్చింది, ఆ తర్వాత కల్పవృక్షం బయటకు వచ్చింది, కామధేను వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత దాంట్లో నుండి శ్రీహరి ధన్వంతరి స్వరూపములోన బహిర్గతమైనాడు. తన యొక్క చేతిలోన ఓషధి కుంభమును దాల్చి వచ్చినాడు అని మహాభాగవతంలో ఉంటాం. అట్లా ఆ ధన్వంతరి యొక్క స్వరూపాన్నే ఇక్కడ ప్రవచించినారు పద్మపాదాచార్యులు అని మనము తెలుసుకోవాలా. అంటే విషజం భజామి, విషగ్వరుడు సంస్కృతంలో బిషక్ అంటే వైద్యుడు అని అర్థం. విషజం భజామి, ఆ బిషగ్వరుడు ఈ భవరోగమునకు వైద్యాన్ని ఇచ్చేవాడు
ఆ ఆదిశంకరుడే కాని ఇంకా వేరేం కాదు. ఆయన దగ్గరే సరి అయినటువంటి ఔషధి ఉంటా ఉంది. అదేమి బ్రహ్మావబోధ పరమౌషధం. అటువంటి అమృత స్వరూపమైన ఔషధము ఈ వేదాంత విచారములోన ఉంటా ఉంది. దాన్ని బయటికి తెచ్చిన అంటే ఆ పరమాత్మయే జనులను అనుగ్రహించే దాని కోసము దీన్ని ఈ బ్రహ్మ విద్యను తెచ్చినారు అనే అభిప్రాయం. అంటే శంకరాచార్యుల యొక్క వేదాంత విద్యను మనము పెద్దల నుండి గ్రహించినట్లయితే మనము భవరోగ వైద్యాన్ని పుచ్చుకున్నట్ల. దానివల్ల నేను పుట్టాను తెస్తాను, నేను సంసారి, నేను దేశంలో ఉండాను, కాలంలో ఉండాను అన్నటువంటి ఈ వికారాలన్నీ క్రమక్రమంగా తొలగి ఇంకా అవిద్య అనే ఆ విషము కూడా పూర్తిగా పోయి ఇంకా సచ్చిదానంద నిత్య పరిపూర్ణ స్వరూపంగా మనము నిలుస్తాము. కావున శంకరాచార్యుల యొక్క విద్యయే మనకు గతి. శంకరాచార్యుల వారు శాస్త్ర ప్రామాణ్యము గురించి ఏం చెప్పినారు అని. ఎందుకు అంటే ఈ శాస్త్ర ప్రామాణ్యాన్ని గురించి మన పెద్దలంతా అనుసరించినారు. మన యొక్క మహర్షులు ఎవరు చూసినా శాస్త్రాన్ని ముందు పెట్టుకునే మాట్లాడతారు. అదేమో మరి మొదటి నుంచి అట్లే ఉంటారు. గొప్ప గొప్ప మహర్షులు, కణాద మహర్షి, గౌతమ మహర్షి, కపిల మహర్షి, వారు తమ తమ దర్శనాలు రాసిరు కదా, దానికంతా వేదం ప్రమాణము అని ఇట్లా చెప్పుకుంటారు. కొందరు పురాణాలే మనకు ప్రమాణములు అంటారు, మరికొందరు మనకు భాగవతము పరమ ప్రమాణం అంటారు. ఎవరెవరు శైవులు, వైష్ణవులు, గాణాపత్యులు మున్నగినటువంటి వారు ఎందరో ఉంటా ఉన్నారు. వారందరూ కూడా ఆ రీతిగా శాస్త్రాన్ని ముందు పెట్టుకొని వారు మాట్లాడతారు. ఏమండి నా అనుభవం నేను చెప్తా ఉన్నా, నాకు ఏ శాస్త్రం కాబట్లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే అది నీ వేదాంతం అవుతుంది, మనకు పనికిరాదు, వ్యక్తిగతమైంది అయిపోతుంది. నీ సమాచారం నీ చెప్పుకుంటే ఎట్లా కాదు, శాస్త్రము ముఖ్యమైంది. వేదము ఏం చెప్తా ఉంది అనేది ముఖ్యం. నీ అనుభవంలో ఉండేదాన్ని నీవు చూపించాల శాస్త్రము ఎక్కడుంది అనేది. అప్పుడు అది నీ అనుభవం అయ్యేలేదు, అది వేదానికి సంబంధించిన అనుభవం. వేదములోనే ఆ విచారము ఉంటా ఉంది, దాన్ని నీవు గ్రహించిన అంతే. దాన్ని నీవు 10 మందికి బోధించినప్పుడు వాళ్ళు ఏమైనా రాసుకుంటే అది ఒక శాస్త్రమైంది. ఆ రీతిగా ఉంది కదా. అంతేకాదు శృతి, యుక్తి, అనుభవం ఈ మూడింటిని అవలంబించాలా. అట్లయితే సత్యతత్వం మనకు ప్రతీతం అవుతుంది అని మన పెద్దలు అనాదిగా ఒప్పుకున్నారు. దాంట్లో శృతి మొదలుతుంది, తర్వాత యుక్తి, తర్వాత అనుభవము. శృతి అంటే శాస్త్రము, యుక్తి అంటే అనుభవాంగ యుక్తులు, తర్వాత అనుభవము అంటే సాక్షి అనుభవము. ఈ మూడింట్లోన ఏది మొదటిది అని ప్రశ్న. శృతి మొదల, యుక్తి మొదల, అనుభవం మొదల? మనకంత బ్రహ్మానుభవం కలిగిందండి అని అంటే మీరు చెప్పే బ్రహ్మానుభవ విషయము ఎక్కడుంది అని నేను అడిగితే మీరేమంటారు? శాస్త్రములు అంటారు. అట్లయితే శాస్త్రమే మొదటిది కదా. తర్వాత ఆ అనుభవాన్ని నీవు 10 మందికి చెప్పేటప్పుడు దాంట్లో యుక్తుల్ని కలుపుతాం. ఉదాహరణకి అవస్థాత్రయ అనుభవం నీకుంది, దాన్ని గురించి 10 మందికి చెప్పాలి. అప్పుడు నీవు కొన్ని యుక్తులు, కొన్ని కీలకాలు అవన్నీ దాంట్లో చేర్తావు కదా, చేర్చి చెప్తావు కదా. అన్నప్పుడు ఏమి యుక్తియే ముందు అని అర్థం. అదైన తర్వాత నేను రాసేది. కావున యుక్తులు, దృష్టాంతాలు ఇవన్నీ మొదట, ఆ తర్వాత శాస్త్రం. ఆ యుక్తులు, దృష్టాంతాలు అవన్నీ నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని రాసుకుంటా కదా. ఆ రీతి అది మొదట అని చెప్పాలి. ఏమండి అదంతా రాయల్లా, యుక్తిపూర్వకంగా చెప్పాలా అంటే మొదట అనుభవం ఉండాలి కదా. అనుభవమే లేదప్ప
అప్పుడు ఎట్లా కావున అనుభవమే మొదటిది. సరే, ఈ అనుభవం ఎక్కడుంది అని అడిగితే స్వప్రాంతం జాగరితాంతం చోభో ఏనాను పశ్యతి అని కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పలేదేమి? ఇట్లా జాగ్రత్త అవస్థను స్వప్నావస్థను ఏ అనుభవంతో తెలుసుకుంటున్నావో దాన్ని నీవు అనుభవాన్ని తెచ్చుకున్నట్లయితే నీకు శోకం లేదు అని ఉంది కదా అని శాస్త్రం మొదటి. ఇప్పుడు ఎట్లాపా? శాస్త్రం మొదటిదా, యుక్తి మొదటనా, అనుభవం మొదటనా, ఏది మొదట అని ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిన్నటి దినము ఇంకొక విషయం మీరు గమనించేది ఉండే, అప్పటి కాలాతీతమైంది. ఉదాహరణకు చూడండి, ఈశ్వరు నుంచి వేదము సిద్ధమైంది అనే కదా. ఈ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందప్ప? ఈశ్వరు నుంచి వచ్చింది. ఈశ్వరుడు ఉండాడు, నీకు ఎట్టు తెలిసా? వేదం. మరి ఈశ్వరుని ప్రమాణం ఎవరు? వేదం. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరు నుంచి. అట్లయితే ఈశ్వరు నుంచి వేదము సిద్ధమవుతుందా? వేదము నుండి ఈశ్వరుడు సిద్ధమవుతాడా? అప్పుడు అన్యోన్యాశ్రయ దోషం వచ్చే, తండ్రి నుండి కొడుకు పుడతా ఉన్నాడు, అదే కొడుకు నుంచి ఆ తండ్రి పుడతా ఉన్నాడు. ఇది ఎక్కడైనా కద్దా? కావున అట్లు చెప్పినా అనుభవ విరుద్ధమైతుంది. అందుకోసమే శంకరాచార్యులు వారు ఏం చెప్పి, వాళ్ళంతా తద్వచనాదామాయస్య ప్రామాణ్యం అనే కణాద మహర్షి వాళ్ళంతా చెప్పిండ్రు కదా. దాన్నంతా కడపటి తీర్మానంగా శంకరాచార్యులు గ్రహించలేదండి. అక్కడక్కడ శంకరాచార్యులు కర్మ విచారం చెప్పేటప్పుడు మాత్రము మీమాంసకులు చెప్పినట్లే చెప్తారు. మీమాంసకులు ఏం చెప్పి అపౌరుషేయం అని చెప్పారు కదా, అట్లే చెప్పుకుంటూ వస్తాం. ఇంకా ఉపాసన గురించి రాయాలి కదా భాష్యము, అప్పుడంతా ఏం చేస్తారు? నిజ శక్తి అభివ్యక్తే స్వత ప్రామాణ్యం తద్వచనాదామ్నాయస్య ప్రామాణ్యం, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. మంత్రాయుర్వేద ప్రామాణ్యం వచ్చేత ప్రామాణ్యం సయేషా పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదా, ఇవన్నీ ఉన్నాయి ఈశ్వర తత్వాన్ని చెప్పడం. అది ఎవరికి? ఉపాసనలోన ఈశ్వరుడు ముఖ్యం కావున వారికి అదే చెప్పాల. ఇంకా కర్మఠులైన వారికి అది ప్రత్యేకంగా చెప్పవలసింది. వారి వారి యోగ్యతను బట్టి వేదాంత విచారము, వేదము అదంతా సమగ్రంగా ఉంటా ఉంది, నిజమే. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రీతిగా ఇట్లా ఎందుకు చెప్పింది అంటే, ఎవరెవరికి ఏమేం చెప్పాలో వేర్వేరే అధికారులకు వారికి అట్లే చెప్పాలప్ప. అశోకుని పాఠం ఉంది, అది 5వ తరగతిలో వస్తుంది అనుకో. అశోకుని గురించి 6వ తరగతిలో కూడా వస్తుంది, మళ్ళీ అశోకుని గురించి 8వ తరగతిలో వస్తుంది, బిఏలో కూడా వస్తుంది. అయితే వ్యత్యాసం ఏమి అంటే, ఇక్కడ 1, 2 తరగతులు 5వ తరగతిలో కొంచెం రాసింటారు దాన్ని. అశోకుడు అట్లా, వా తండ్రి ఇట్లా, వే తండ్రి వాళ్ళ తల్లి ఇట్లా, ఆయన ఇట్లా యుద్ధం చేసి అని ఏదో చెప్తారు. ఇంకా రాను రాను ఆయన పరిపాలనా విధానము అవి పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. ఆ తర్వాత ఎవరికి కొంచెము పెద్ద తరగతికి వచ్చిన తర్వాత అట్లా గొప్పగా చెప్పారు. అట్లా అతని పరిపాలన అట్లుండే ఇట్లుండే అని ఇట్లా చెప్తారు కదా. ఆ రీతిగా ఇది కానీ ఈ వేదాంత విచారంలో మొదట అట్లా చెప్తారు. పరమాత్మ నుంచే ఈ వేదాలు వచ్చినాయని దాన్ని అట్లే సిద్ధాంతం చేసేదానికి పోతివా? ఈశ్వరుడు నుండి వేదం సిద్ధమా, వేదము నుండి ఈశ్వరుడు సిద్ధమా అని అడిగినప్పుడు అప్పుడు మన గతి ఏమి? ఎందుకు ఏది కాని సిద్ధాంతం కాదు అని అంటే, ద్వైతానికి స్థానమే లేదు కదా. అద్వైత స్వరూపమునందు ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపములే, ఇవన్నీ కూడా అధ్యారూపములే కానీ వేరేమి కాదండి. కావున ఇప్పుడు దీంట్లో ఇవన్నీ శాస్త్రములు అని చెప్పవలసి ఉంటుంది. శాస్త్రములు అంటే శాస్త్రం శాసిస్తాయండి. ఇట్లా ఈ రీతిగా మనం ఉండాలా, ప్రపంచంలో ఈ రీతిగా మెలగాల అనేదాన్ని వేదము శాసిస్తుంది. తత్వజ్ఞానాన్ని పొందేటప్పుడు కూడా శాసిస్తుంది.
నాణ్య పంథాయనాయ విద్యతే, అదొక శాసనం. ఈ మార్గం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు మోక్షానికి అని ఇట్లా శాసిస్తుంది. వేదము ప్రభు సంహితము అని, పురాణాలన్నీ అవి మిత్ర సంహితాలు అని మీరు వినింటారు. కావ్యాలు కాంతా సంహిత, వేదాలు ఆ వేదాలు ప్రభు సంహిత. అంటే ఒకానొక మహారాజు ఆజ్ఞాపన చేస్తారు, కొన్ని చట్టములు చేస్తారు, ఆ చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఆ చట్టమే ఏది? వేదము, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, ఇదంతా. ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన పెద్దలంతా కలిసి రాజ్యాంగ చట్టం, భారతీయ రాజ్యాంగ చట్టము అని ఒకటి తయారు చేసి దాని ప్రకారం అందరు నడుచుకోవాలా అని అర్థం. దానికి విరుద్ధంగా నడుచుకుంటే వారి పైన చర్య తీసుకుంటారు కదా. అమెరికా దేశంలో కూడా అటువంటి చట్టం ఉంది, జపాన్లో ఉంది, జర్మనీలో ఉంది, ప్రతి దేశంలో ఉంటా ఉందండి. ఆ చట్టానికి పరిపాలనకు సంబంధించిన ఒకానొక రాజ్యాంగ గ్రంథం ఉంటుంది. అట్లా ఈ వేదము అనేది అటువంటి దివ్యమైన గ్రంథరాజము. అనంత కోటి బ్రహ్మాండములన్నిటినీ పరిపాలించేదానికి ఆ పరమాత్మ ఈ వేదమును పెట్టుకున్నాడు ఆధారంగా. కావున భగవంతుడు ఏమంటాడు భగవద్గీతలో, గీతా మాహాత్మ్యము మీరు చదివింటారు, గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీలోకాన్ పాలయామ్యహం అని అంటాడా లేదా పరమాత్మ? తన ఇష్టానుసారం పరిపాలించలేదు. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య, భగవద్గీతా జ్ఞానాన్ని అనుసరించే నేను పరిపాలిస్తాను అని అంటారు. పరమాత్మకే శాస్త్రం ఉంది అంటే మనకంత వద్ద, మానవులకంత వద్ద, దేవునికే శాస్త్రం ఉంది. కావున మానవులైన మనకు శాస్త్రం కావున మనం పెద్దల దగ్గరకు పోతా ఉన్నాము. పెద్దల దగ్గర శాస్త్రాన్ని మనం వింటా ఉన్నాం. వేదములు అపౌరుషేయములే కాని, అవి ఈశ్వర నిర్మితములే కాని, అవి స్వత ప్రమాణములే కాని, పరత ప్రమాణములే కాని, దాన్నంతా మనం శ్రవణం చేయాలి కదా. మన మహర్షులు ఇట్లంతా చెప్పినారు వేద విషయములోన అనేదంతా మనము గ్రహించాల. వేద అనే శబ్దము విత్ అనే ధాతువు నుంచి నిష్పన్నమైంది. విత్ అంటే జ్ఞానము అనే, వేదము అంటే జ్ఞానం అనే అర్థం. ఆ జ్ఞానము అనేది అక్షరాలు కాదు, మసి కాదు, కాగితం కాదు. మనమేమనుకుంటాము వేదాలు అంటే ఏమో కాగితాలు, అక్షరాలు, దాంట్లో అంతా చిన్న చిన్న ఇది గుర్తులు, స్వరాలు, ఇట్లవన్నీ ఉంటాయి, అదే వేదము అని మనం అనుకుంటా ఉన్నాము. అట్లు కాదు. మీరు తైత్రీయోపనిషత్తు చూడండి, అక్కడ ఏమని చెప్తారు? ఆత్మ ప్రత్యయ యజుశబ్దవాక్యం అని శంకరాచార్యులు వారు వేదాన్ని గురించి చెప్తారు. తస్య యజురేవతిర రుదక్షిణ పక్ష సామోత్తర పక్ష అనే మంత్రం ఉంది. ఆ మంత్రానికి శంకరాచార్యులు భాష్యం రాస్తారు. ఎందుకు రాయాల్సి వచ్చే ఆ భాష్యము అంటే, సూత్రార్థో వర్ణ్యతే యత్ర సూత్రై పదానుసారిభి అని చెప్పారు శంకరాచార్య. కావున అక్కడ ఇతరులకు అది వ్యక్తం కాదు, విశేషార్థం. అందుకే ఆ విశిష్టమైన అర్థాన్ని తెలపల్లని ఆ భాష్యకారులు దాన్ని రాస్తారు. అంటే ఆత్మ ప్రత్యయ యజుశబ్ద వాక్యం. ఆత్మ ప్రత్యయమే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేది, ఇంకా వేరే కాదు అని. అంటే జ్ఞానమే వేదము అని దాని అభిప్రాయం. మరి ధాతువు కూడా అట్లే ఉంచుకోండి. ఇద జ్ఞానే అనే ధాతువు నుండి వేదము నిష్పన్నమైంది కదా, అందుకోసమే అది జ్ఞాన స్వరూపము అని. ఇంకా అంతేకాదు, జ్ఞానము అని అంటే అది ఎక్కడన్నా ఉండొచ్చునప్ప జ్ఞానం. గొర్రెల కాపరి యందు కూడా జ్ఞానం ఉండవచ్చు.
ఒక గొర్రెల కాపరి గురువుల దగ్గర వేదాంతం అంతా విని ఆయన మాట్లాడితే అంత వేదిటే, మంత్రాలు చెప్పవలసిన పని లేదు. కావున శాస్త్రాల్లోన ఏం చెప్పినారు? జ్ఞానమే వేదము అని చెప్పినారు. ఉపదేశ శాస్త్రంలో కూడా అట్లే చెప్పినారు. బ్రహ్మరూపహై బ్రహ్మవితు తాకి వాణి వేద్ అని నిశ్చలదాసు చెప్పినారు. అంటే బ్రహ్మరూపహై బ్రహ్మవిత్, బ్రహ్మవేత్త అంటే ఎవరు? ఆయన బ్రహ్మస్వరూపమే. తాకి వాణి వేద్, ఆయన బ్రహ్మస్వరూపం అన్నాక ఆయన వాణియే వేదము అని తెలుసుకోండి అని చెప్పేశారు కదా. కావున అదే వేదం అంటే, జ్ఞానము అంటే. వేదయతి ధర్మాధర్మౌ ఇది వేద, ధర్మాధర్మములను తెలిపేది కావున దాన్ని వేదము అని అంటా ఉన్నాం. నివృత్తి ధర్మం ఇది, ప్రవృత్తి ధర్మం ఇది, పరబ్రహ్మతత్వం ఇది అని ఈ రీతిగంతా తెలియజెప్పింది వేదమే. కావున వేదానికి ఆ ఘనత ఉంటా ఉంది. వేదయతి అనే ఆ ఘనత దానికి చేకూరింది. ఇంకా అంతేకాదు, ధర్మ జ్ఞాన ప్రతిపాదక వేద అని పెద్దలు చెప్పినారు. అంటే ధర్మము జ్ఞానం ఈ రెండింటిని ప్రతిపాదన చేస్తుందండి వేదం. అందుకే వేదానికి ప్రామాణ్యత ఉంటా ఉంది. ఇంకా అంతేకాదు, ప్రత్యక్షేణాను మిథ్యావా యస్తు ఉపాయో న బుధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని సాయణాచార్యుల వారు ఋగ్వేదానికి భాష్యం రాసే సందర్భములోన వాళ్ళు తెలిపినారు. మనకు ప్రత్యక్షంగా కనబడకుండా ఉండేది, మన ప్రత్యక్ష ప్రమాణానికి గోచరంగా ఉండదు, ఇంకా అనుమాన ప్రమాణానికి కూడా గోచరం కాదు. అటువంటి వస్తువును వేదము నుండే మనం తెలుసుకోవాలి. ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి అగోచరమైన విషయములను తెలియజెప్తూ ఉంది. కావున వేదము పరమ ప్రమాణము అని సాయణాచార్యులు వారు చెప్పినటువంటిది చాలా గొప్ప నిర్వచనం అండి. ఇంకా ఏన వేత్తి సవేద ఉపదేశ శాస్త్రంలో శంకరాచార్యుల వారు చెప్పినారు. దేనితో అంతటినీ తెలుసుకుంటున్నామో ఆ సాక్షియే వేదం అంటే అనే మాటను శంకరాచార్యుల వారు ప్రస్ఫుటపరిచినారు. ఎందుకంటే నీవు వేదాలు శాస్త్రాలు అన్ని తెలుసుకుంటూ ఉంటే ఏమర్థము? తెలుసుకునే స్వరూపము నీవే అని కదా అర్థం. అంటే నిన్ను గురించే కదా ఆ వేదాలంతా చెప్తా ఉండేది. అందుకోసమే శాస్త్రాల్లో అట్లా ఏన వేత్తి సవేదస్య అని చెప్పారు. ఇంకా ఆ వేదమునందు ప్రవృత్తి ధర్మ శాసనం, నివృత్తి ధర్మ శాసనం ఇవన్నీ ఉంటా ఉన్నాయి. ధర్మంచర, ఇంకా సత్యం వద, సత్యాన్మా ప్రమదితవ్యం, ధర్మాన్మా ప్రమదితవ్యం అని ఇట్లంతా చెప్పుకుంటూ పోయినారు వేదాల్లో. ఇంకా ఉపనిషత్తులు అనే ఉంటారు. మంత్ర బ్రాహ్మణయోర్ వేద నామధేయం, మంత్ర బ్రాహ్మణం ఆ రెండింటికి వేదము అనే పేరుంది అని ఆపస్తంభ మహర్షులు చెప్పినారు. ఉత్త మంత్ర భాగం మాత్రమే వేదము అని ఆర్య సమాజం వాళ్ళు చెప్తా ఉన్నారు. బ్రహ్మ సమాజం వాళ్ళు కూడా చెప్పేది ఉత్త మంత్రమే వేదము, కానీ ఆరణ్యకాలు ఉపనిషత్తులు బ్రాహ్మణములు వేదం కాదు అని వాళ్ళు అంటారు. అయితే శంకరాచార్యుల వారు ఏమంటా ఉన్నారు? మంత్ర బ్రాహ్మణయోర్ వేదనామధేయం అంటేనే మంత్ర భాగము బ్రాహ్మణ భాగం. బ్రాహ్మణ భాగం అంటే బ్రాహ్మణులకు సంబంధించింది అని కాదు. దాంట్లో కౌశీతకి బ్రాహ్మణము, మండల బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము ఇట్లా బ్రహ్మమునకు సంబంధించిన గ్రంథాలు కావున వాటిని బ్రాహ్మణములు అని అంటా ఉన్నామని. కావున అట్లా ఆ గ్రంథాలన్నీ కూడా శాస్త్రాలేనండి. ఆ బ్రాహ్మణ గ్రంథాల్లోనే ఆరణ్యకములు అనే అధ్యాయాలు ఉన్నాయి. ఆ ఆరణ్యకాల్లోనే ఈ ఉపనిషత్తులన్నీ వచ్చాయి. అంటేనే ఆ గ్రంథములో పొట్ట కొనలో ఇవన్నీ ఉన్నాయి ఉపనిషత్తులు. కావున వేదానికి కొనలో ఉన్నాయి. కావున వేదాంతములు, వేదస్య అంత
అంటే వేదములకు కొనాలో ఉంటా ఉండేవి కావున అవి వేదాంతములు. ఉపనిషత్తులకి వేదాంతములు అనే పేరు వచ్చేదానికి అదే కారణము. వేదస్య అంతః నిర్ణయ, వేదము యొక్క నిర్ణయం అంటే తీర్మానం, ఆ తీర్మానాన్ని కూడా వేదాంతము అని అంటాము. కావున ఆ ఉపనిషత్తులకి వేదాంతములు అనే పేరు కూడా ఉంది. శంకరాచార్యుల వారు ముండకోపనిషత్తులోన, తైత్రీయోపనిషత్తులో, కఠోపనిషత్తులో ఉపోద్ఘాతము రాసే సందర్భములోన ఉపనిషత్ అనే శబ్దానికి నిర్వచనం వారు అనుగ్రహించినారు. ఉపనిషదితి విద్యా తత్శీలీనాం జన్మ కర్మ జరా రోగా జనతపూగం నిశాతయతి పరం వా బ్రహ్మ గమయతి అవిద్యాది సంసార కారణం అత్యంతం అవసాదయతి వినాశయతి ఉపనిషత్తు అని ఆ ఉపనిషత్ అనే శబ్దానికి వారు అర్థాన్ని చెప్పినారు. అంటే ఉప అంటే దగ్గర అనే అర్థం, నిషత్ అంటే కూర్చొనేది. పై అర్థం ఇది. అంటే గురువుల దగ్గర పోయి శిష్యుడు కూర్చొనేది, అది మొదటి నేర్చుకోండి అనే అర్థం. అది మొదటి ఉపనిషత్తు. మీరు ఎక్కడెక్కడ హోటల్లో పోయి కూర్చుంటారు, ఇంకా అక్కడక్కడ క్లబ్బుల్లో పోయి కూర్చుంటారు, బజార్లో కట్టెల పైన పోయి కూర్చుంటారు, అదింత ఉపనిషత్తు అయ్యలేదు. గురువు దగ్గర పోయి కూర్చుంటే అదే ఉపనిషత్తు అని ఆ ఉపనిషత్తు అనే ఆ శబ్దము ఆ అర్థాన్ని ఇస్తా ఉంది. ఇంకా అక్కడి నుంచి ప్రారంభమైంది. మీకు కావలసినటువంటిది ఏముందో నిత్య సుఖం, ఏది సర్వ దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అని స్వామివారు చెప్పారు కదా, అది అది మీకు లభిస్తుంది అక్కడి నుంచి. అంటే వాళ్ళ దగ్గర పోయినారు, ఆ గురువుల దగ్గర, అప్పుడు ఉపనిషత్తు మీరు గ్రహించినట్లే. వా గురువులు ఏం చెప్పినా అది ఉపనిషత్తులో ఉంటుంది అప్పుడే ఆ విచారం అంతా. కావున అట్లా ఉపనిషత్ షడ్లు విచరణ గద్యావసాధనేషు అని ఒక పాణిని సూత్రము, ధాతు సూత్రం, దానివల్ల అది తయారైంది ఉపనిషత్తు అనే శబ్దం. అంటే సద్ అనే ధాతువుకు విచరణము, గతి, అవసాధనం అని 3 అర్థాలు ఉంటా ఉన్నాయి. కావున ఎవరైతే ఉపనిషత్తుల్ని బాగా చదువుకుంటారో అటువంటి వారి యొక్క గర్భ, జన్మ, జర, రోగ ఇవన్నీ వీటన్నిటిని నాశనం చేస్తుంది. కావున ఉపనిషత్ అని అంటా ఉంటారు. ఇంకా అంతేకాదు, అవిద్యాది సంసార కారణం అత్యంతం అవసాదయతి, అవిద్య మున్నగినటువంటి సంసార కారణమునంతటిని సమూలంగా పెకిలించి పారేస్తుంది. కావున దాన్ని ఉపనిషత్తు అని అంటారు. ఇంకా జన్మ మృత్యు భయాధికాన్నంతా సడలింపజేస్తుంది, అందుకోసమే ఉపనిషత్తు అని ఈ రీతిగా శంకరాచార్యుల వారు తెలిపినారు. ఆ ఉపనిషత్తు కూడా శాస్త్రమే. ఆ ఉపనిషత్తు మనకు బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తా ఉంది. ఇంకా అంతేకాదు, ఆ ఉపనిషత్తులు, వేదములు అవన్నీ కూడా జనులకి బాగా బోధపడాలి కదా. అందుకోసమే భగవంతుడు జనుల మధ్యలో వేదాల్ని తీసుకొని వచ్చేది. ఎందుకప్ప అంటే మొదటికి మానవులంతా ఇట్లా దేవాలయాలు ఈ దినం ఉండా కదా, ఇట్లా దేవాలయాలకు పోతా ఉండేది కొన్ని యుగాల వెనక, కృతయుగంలో, మొన్న వెనకటి యుగాల్లో. అప్పుడంతా ఈ చరాచర జగత్తంతా ఒక దేవాలయం అని. అప్పటి దీంట్లో ఆ సూర్య భగవానుడే దేవుడు అని. అట్లా వారి యొక్క దృష్టి అంతవరకు వ్యాపించేదండి. సూర్య భగవాను చూసి అర్ఘ్యాన్ని వదిలేది, ఇదంతా ఉంటా ఉండే ఆ కాలం. రాను 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 ఆయా భోగభాగ్యాలు ఎక్కువైన కొద్ది మానవుని యొక్క దృష్టి అందుకోలేదు. ఇక్కడే చూసుకుంటాం. దగ్గరుండే భోగభాగ్యాల పైన దృష్టి మరలిపోయా, అంత దూరం ఎక్కడ పోతుంది దృష్టి? అంత దూరం దృష్టి పోదు విషయోపభోగాల్లో పడినప్పుడు. అప్పుడు ఇంకా దగ్గరుండే భోగభాగ్యాల పైన పడిపోయా, వీడు ఆ ధర్మములో అడుగు పెడుతూ ఉండే. అప్పుడేం చేసి మన పెద్దలు దేవాలయాలు నిర్మాణం చేసి ఆ దేవాలయాలకు పోయి వాళ్ళు అక్కడన్నా నమస్కారం చేయని, అక్కడన్నా నారాయణ స్మరణ చేయని,
అనే ఉద్దేశం చేత అట్లా చేసి అట్లే ఈ విచారంలో కూడా మొదటికంతా వేదాల్ని గురువు దగ్గర కూర్చొని అంతా వినేవాళ్ళు. అప్పుడు గ్రంథాలు ఉంటా ఉండలేదండి. గ్రంథం పట్టుకొని చెప్పేది, గ్రంథాలు పట్టుకొని వినేది, ఇదంతా కూడా అధమ పాఠము అని ఒక పేరు పెట్టిండు మొదటి మన మహర్షులం. అధమ పాఠం అంటే గ్రంథాలు పట్టుకొని చెప్పేది, గ్రంథాలు పట్టుకొని వినేది. ఇది ఉత్తమమైనటువంటి పాఠం అంటే ఏమి? గురువు ఊరికి ఆశువుగా చెప్తా ఉంటాడు, శిష్యుడు ఊరికే వింటా ఉంటాడు. ఆయన ఏం రాసేలేదు, శిష్యుడు గురువు చెప్పేది రాసుకునేలేదు. మరి శిష్యుడు గురువు ఇద్దరు ఏకాగ్రత ఉండాల. అట్లా స్థాయిలో ఉండ్రి ఆ కాలంలో. ఈ కాలంలోన చాలా కష్టమైపోయి జనులు. ఈ కాలంలోన గురువుల దగ్గర పోయి వచ్చేది కష్టం. ఇంట్లో 10 మంది ఉండారంటే 10 మందే కష్టపడాల, అట్లయితే జీవితం జరిగేది. ఆ కాలంలో అట్లా కాదు, 10 మంది ఉండాలంటే ఒక్కడు కష్టపడితే అయిపోయి 10 మంది తింటా ఉంది. అట్లా పరిస్థితి వచ్చింది కదా. కావున ఈ కాలానికి తగినట్ల ఈ టేప్